ఈ జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గం అంటే జగనన్న లింగమయ్య హత్య సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించేకి వస్తే హెలికాప్టర్ మీదకి జనం వచ్చినారు. ఎందుకు? మీ బందోబస్తు విఫలం కావడం, మీరు చేతులు ఎత్తినారు. హెలికాప్టర్ ఆడ కనపడతానే పోలీసులు ఎన్నికి వెళ్ళిపోయినారు. ప్లాన్డ్గా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు మీరు ఎక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయలే. సంఖ్య పెట్టినారు జనము. మీరు 1200 మంది పోలీసులు పెట్టినారు. ఎక్కడ పెట్టినారు? రోడ్లలో ఆపడానికి పెట్టినారు మా జనం వచ్చేవాళ్ళని. హెలికాప్టర్ చుట్టూ 34 మంది ఉన్నారు. వాళ్ళని జనాల్ని కంట్రోల్ చేయమని మాకు మైక్ ఇచ్చినారు. మేమే మైక్ తీసుకొని జనాల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాం. ఆడ హెలికాప్టర్ కనపడితేనే పోలీసులు అంతా ఇనికి వెళ్ళిపోయినారు. రోడ్డు మీద 10 నిమిషాలు రాలే, జనం వచ్చేసినారు. దాన్ని చూపించి మళ్ళీ ఆ జనాన్ని మేము దోలేమని మా మీద అక్రమ కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర చేసినారు. ఆడ ఆ తిరుగుతానే ఫ్యాన్ రెక్కలకి ఎవరు చేయి తగిలినా కూడా మొత్తం బ్లాస్ట్ అయ్యి 100 మంది పోయేటువంటి పరిస్థితి, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ హెలికాప్టర్ దిగనీయమని ఒక ఆమె ఎట్లా దిగుతుందో చూస్తాం, ఎట్లా పోతారు, వచ్చినట్లు ఉండాలో పోయినట్టు ఉండాలి. మీరు రాజ్యాంగమా, మీరు జాగీరా? ఇళ్ళలోకి దూరి కొట్టించుకునే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మా మండల కార్యాలయాల్లో జగనన్న ఫోటో ఉండకూడదు, మా ఎంపీపీల ఆఫీసుల్లో, మా జెడ్పీ చైర్మన్ ఆఫీసులో జగనన్న ఫోటో ఉండకూడదు. జగనన్న ఫోటో చూసే ఉచ్చలు పోసుకుంటున్నారా మీరు? జగనన్న సైనికులు రేపు కవాతు జరుపుతారు. 2029 ఎన్నికల్లో నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు కూడా ఉండరు. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థ పైన మనం తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. రాప్తాడు నియోజకవర్గంలో రైతులకు వెన్నుపోటు పొడిచినారు. హంద్రిని కాలువ లైనింగ్ ద్వారా శాంతి భద్రతలకు వెన్నుపోటు పొడిచినారు. హత్యలు చేస్తా రాప్తాడులో ఇద్దరిని చంపినారు. అక్కడ రామగిరిలో పాపిరెడ్డిపల్లిలో ఒకరిని చంపినారు. అనేక మంది మీద అక్రమ కేసులు, దాదాపుగా 350 మంది మీద అక్రమ కేసులు పెట్టినారు రాప్తాడు నియోజకవర్గంలో. ఒక హెలికాప్టర్ కేసులోనే ఇప్పుడు 100-120 మంది ఇప్పుడు కూడా ఫోన్లు చేసి పిలుస్తున్నారు పోలీసులు. రాండి నోటీసులు తీసుకుపోదురండి. మళ్ళీ తీసుకుని అంటే దాన్ని 200-300 చేయాలనేసి మీరు టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇంత దుర్మార్గపు వ్యవస్థ మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సంవత్సరం పాటు హనుమాన్ పీరియడ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీరు అనుభవించాల్సిందే రాబోయే కాలంలో. రెడ్ బుక్ మీరు రాసిండొచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బుక్ రాసుకుంటున్నాడు. దాంట్లో మీ చరిత్రలన్నీ రాసుకుంటున్నాడు. సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మీకున్నదని తెలియజేస్తాను.